ఫ్రెండ్స్, 35 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అనుభవంతో చెప్తున్నాను. ఈ విధమైన పరోక్ష విద్యా బోధనలో ఇంగ్లీషు అర్థమై మాట్లాడలేకపోతున్నాము అనే వారికి ఫోకస్ ఆన్ హర్ హెయిర్ ఇన్ ది ఇమేజ్. హౌ లాంగ్ ఈజ్ ఇట్? Yes, it is long. SVO, subject plus verb plus object. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి హర్ హెయిర్. వై డూ యూ థింక్ సో? వై డూ యూ థింక్ సో? అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నౌ మూవ్ టు ద రైట్ ప్యానల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్లీజ్ అబ్జర్వ్ దేర్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాం అంతే. అదే రిటర్న్ ఇంగ్లీష్ లో హౌ ఆర్ దేర్ ఎక్స్ప్రెషన్స్ అనేవాళ్ళం. వాళ్ళ యొక్క వ్యక్తీకరణ ఎలా ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ లో అదంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వరుసగా మాట్లాడుతూ పోతున్నాం కదా, అలా ఫ్లోలో వచ్చేస్తాం అనమాట. మనం అక్కడే అనుకుంటాం ఇది ఎలా మాట్లాడితేనే కరెక్ట్ అనుకోవటం వల్లే మనం వెనకబడిపోతాం అనమాట. గుర్తుపెట్టుకున్నారు కదా? నమస్తే ఫ్రెండ్స్, ఒక్క మాట. ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ సిరీస్ లో మొదటి ఎపిసోడు సుమారుగా 6,000 మంది చూస్తే 4వ ఎపిసోడ్కి వచ్చేసరికి అది 1000 మందికి తగ్గిపోయింది. అంటే ఈ టైప్ ఆఫ్ టీచింగ్ పై కూడా మెల్లమెల్లగా శ్రద్ధ తగ్గిపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, 35 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అనుభవంతో చెప్తున్నాను. ఈ విధమైన పరోక్ష విద్యా బోధనలో ఇంగ్లీషు మాట్లాడటానికి ఇదే సరైన పద్ధతి. మీరు మాకు ప్రత్యక్షంగా కనపడరు కనుక ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ పద్ధతే ఇంగ్లీషు మాట్లాడటానికి మీకు అనువుగా ఉంటుంది. ఇంగ్లీషు గ్రామర్కు సంబంధించి అలాగే తెలుగు వాక్యాలను ఇంగ్లీషులోకి మార్చే విషయంగా అనేక వీడియోలు మన ఛానల్లో చక్కగా ప్లేలిస్ట్లో పొందుపరిచి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు గమనిస్తే రిటర్న్ ఇంగ్లీష్లో నైపుణ్యాన్ని సంపాదించడానికి అలాగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు అవి చక్కగా ఉపయోగపడతాయి. కానీ ఇంగ్లీషు అర్థమై మాట్లాడలేకపోతున్నాము అనే వారికి ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ పద్ధతి సరైనది. అందుకే ఎంత కష్టమైనా నేను ఏదైతే మాట్లాడుతున్నానో దానిని స్క్రీన్ పై వ్రాస్తున్నాను కూడా. ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించి ఈ సిరీస్ ని ఆదరించండి. ఓకే ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ యు ఆల్ డూయింగ్ వెల్? ఫ్రెండ్స్, we have completed 4 episodes in this picture description format. Today we are going to learn remaining part of episode 4. That is part B. Friends, let's continue where we left off. Okay. Friends, look at the left part of the picture. Observe the young woman standing there. What is she waiting for? Yes, she is waiting for the bus. Can you see the bus stop sign? Yes, there is a bus stop sign. What kind of place is this? This is a bus stop. Friends, now the first sentence we are going to learn is the young woman is standing at the bus stop. The young woman is standing at the bus stop. ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమై ఉంటుంది కదా. దీంట్లో మనం కొంచెం లిటిల్ బిట్ గ్రామర్ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో నిలబడి ఉంది అన్నట్టు కదా. కాబట్టి సో లెట్స్ ఫార్మ్ ఏ సెంటెన్స్ యూజింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. యూజ్ సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫర్ యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ. ప్రస్తుతం జరుగుతున్న పని ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ లో మనం చెప్తాం. దీన్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ అని చెప్పేసి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సహజంగా ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ లో మనకి ఎక్కువగా ప్రెజెంట్ కంటిన్యూస్ వస్తుంది కనుక మిగతా గ్రామర్ పాయింట్స్ కూడా వచ్చేటట్టుగా మనం కథను కొంచెం మార్చుకుంటూ రాబోయే ఎపిసోడ్స్ లో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ద యంగ్ ఉమన్. వెర్బ్ ఈజ్ స్టాండింగ్, అంటే ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. స్టాండ్ ప్లస్ సింగ్, స్టాండింగ్, ఈజ్ స్టాండింగ్, ఇదంతా కూడా వెర్బ్ పార్ట్. నిలబడి ఉంది అని కదా. దీనిలో ఇంకా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లేదా రిమైనింగ్ పార్ట్ అట్ ద బస్ స్టాప్. ద యంగ్ ఉమన్ ఈజ్ స్టాండింగ్ అట్ ద బస్ స్టాప్. దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, అవర్ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఈజ్ ఉమెన్స్ క్లోతింగ్. Observe the woman's clothing in the picture. What color is her outfit? Her outfit is blue. Is it a traditional Indian wear? Yes,
ఇట్ ఈస్ ట్రెడిషనల్ ఇండియన్ వేర్. వాట్ స్టైల్ ఈజ్ ఇట్? అది ఏ రకమైనటువంటి దుస్తులని మనం చెప్పొచ్చు. దాని శైలి ఏంటి? ఇట్ ఈస్ ఏ సల్వార్ కమీజ్. దాన్ని మనం సహజంగా సల్వార్ కమీజ్ అని పిలుస్తాం. సో అవర్ సెకండ్ సెంటెన్స్ ఈజ్ షీ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ సల్వార్ కమీజ్. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ప్రెసెంట్ కంటిన్యూస్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నౌ we will proceed to the next observation. Focus on her hair in the image. How long is it? Yes, it is long. Is it straight or curly? It is straight. Does she have any accessories? Does she have any jewelry? Yes, she has earrings. Now, the third sentence we are going to learn is her hair is long and straight. ఆమె జుట్టు పొడవుగా మరియు నేరుగా ఉన్నది. ఫ్రెండ్స్, ఇక్కడ లిటిల్ బిట్ గ్రామర్ చెప్పుకుందాం, ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ వాక్యంలో ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఈజ్ అనేది మెయిన్ వెర్బ్ గా వచ్చింది. లాంగ్, స్ట్రైట్ వంటి అడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా వెర్బ్ తర్వాత వస్తాయన్నమాట. దీని యొక్క బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి ఎస్విఓ, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి హర్ హెయిర్, వెర్బ్ ఈజ్, కాంప్లిమెంట్ ఆర్ రిమైనింగ్ పార్ట్ లాంగ్ అండ్ స్ట్రైట్. ఓకే ఫ్రెండ్స్. స్టూడెంట్స్, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అబ్జర్వేషన్. సీ ద బ్యాగ్ షీ ఈజ్ క్యారింగ్. ఆమె పట్టుకున్న బ్యాగ్ చూడండి. ఇక్కడ కొంతమంది అనవసరమైనటువంటి కంజంక్షన్స్ వాడతాం. సీ ద బ్యాగ్ విచ్ షీ ఈజ్ క్యారింగ్, సీ ద బ్యాగ్ దట్ షీ ఈజ్ క్యారింగ్, ఇట్లాంటి కంజంక్షన్స్ ఇక్కడ అవసరం లేదు. సీ ద బ్యాగ్ షీ ఈజ్ క్యారింగ్. ఆమె పట్టుకున్న బ్యాగ్ చూడండి. వాట్ ప్యాటర్న్ ఈజ్ ఆన్ ఇట్? ఇట్ హ్యాస్ స్ట్రైప్స్. వాట్ కలర్స్ ఆర్ ఇన్ ద స్ట్రైప్స్? కలర్స్ లైక్ బ్రౌన్, పింక్, ఎట్సెట్రా ఎట్సెట్రా. Is it a handbag? Yes, it is a handbag. So our fourth sentence is she carries a striped handbag. Friends, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నది. దీని గురించి మనం ఇంత ముందే చెప్పుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, నౌ look at the young men in the left panel. How many are there? There are 2 or 3. Where are they standing? They are standing nearby. వారు దగ్గరలో నిలబడి ఉన్నారు. What are their expressions? వారి యొక్క ముఖ వ్యక్తీకరణ ఎలా ఉన్నది? They look playful. వారు ఆట పట్టించేలా కనిపిస్తున్నారు. ప్లేఫుల్ అంటే ఆట పట్టించేలా అన్నమాట. సో ఇక్కడ 5వ వాక్యంగా ఏం చెప్పుకుందాం? 2 young men are standing nearby. ఇద్దరు యువకులు దగ్గరలో నిలబడి ఉన్నారు. ఫ్రెండ్స్, మరలా చెప్తున్నాను, ఇక్కడ ఈ వాక్యం అనేది ముఖ్యం కాదు. ఈ వాక్యాన్ని రాబట్టడం కోసం మనం చేస్తున్నటువంటి ఆ శ్రమ, పరిశ్రమ, అదే మీరు మాట్లాడటానికి మిమ్మల్ని సమాయత్తం చేస్తుంది. అందుకే వాటిని కూడా నేను శ్రమ అయినా సరే రిటర్న్ గా ఇస్తున్నాను. మీరు ఆ విధమైనటువంటి ప్రశ్నలను మీ నోటితో అంటూ సాధన చేయాలి. అదే మీరు మాట్లాడటానికి మీ నోటికి మరియు మీ మెదడుకి ఇచ్చే సాధన. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ అబ్జర్వేషన్. అబ్జర్వ్ ద ఫేసెస్ టువర్డ్స్ ద ఉమెన్. మహిళ వైపు వారి ముఖాలను గమనించండి. వాట్ ఆర్ దే డూయింగ్? వారు ఏం చేస్తున్నారు? ఎస్, దే ఆర్ స్మైలింగ్. ఆర్ దే సీరియస్ ఆర్ హ్యాపీ? వాళ్ళు తీవ్రంగా ఉన్నారా లేక సంతోషంగా ఉన్నారా? ఎస్, దే లుక్ హ్యాపీ. వై డూ యూ థింక్ సో? వై డూ యూ థింక్ సో? అలా నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు నవ్వుతున్నట్లు లేదా హ్యాపీగా ఉన్నట్లు నీకు ఎలా అనిపించింది? బికాస్ దేర్ మౌత్స్ ఆర్ కర్వ్డ్ అప్. వాళ్ళ నోరు చూస్తే కొంచెం వంకరగా ఉంది. దీన్ని మనం స్మైలింగ్ ఫేస్ అంటాం కదా. ఆ బొమ్మను చూసి మనం అలా అనుకుంటున్నాం. ఓకే, సో అవర్ 6th sentence is they are smiling at her. Friends, remember, at her shows direction. At her అనేది దిశను తెలియజేస్తుంది. Friends, this is present continuous tense. Okay friends, now we will proceed to the next observation. See the woman's expression in the left side. ఎడమ వైపు ఉన్నటువంటి మహిళ ముఖం వ్యక్తీకరణను గమనించండి. హౌ డస్ షీ ఫీల్? ఆమె ఎలా భావిస్తోంది?
షీ ఫీల్స్ వర్రీడ్. ఆమె ఆందోళనగా కనిపిస్తోంది. ఇస్ షీ హ్యాపీ ఆర్ యాంగ్జియస్? ఆమె సంతోషంగా ఉందా లేక ఆందోళనగా ఉందా? ఎస్, షీ ఈజ్ యాంగ్జియస్. ఓకే, వాట్ మేక్స్ యూ సే దట్? అలా చెప్పటానికి ఏది కారణం? నీవు అలా చెప్పటానికి నీకు ఏ కారణం కనిపించింది? వాట్ మేక్స్ యు సే దట్? ఆమె కళ్ళు టెన్షన్ గా కనిపిస్తున్నాయి. హర్ ఐస్ లుక్ టెన్స్. అందుకే నేను ఆ మాట చెప్పగలుగుతున్నాను. సో అవర్ సెవెంత్ సెంటెన్స్ ఈస్ ద వుమన్ లుక్స్ వర్రీడ్. మహిళ ఆందోళనగా కనిపిస్తోంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, నౌ లెట్ us look at the next point. స్పాట్ ద ఓల్డర్ మ్యాన్ ఇన్ ద పిక్చర్. చిత్రంలో ఉన్న వృద్ధుడిని గమనించండి, గుర్తించండి. వాట్ ఈస్ హిస్ హెడ్ లైక్? అతని తల ఎలా ఉన్నది? హీఈస్ బాల్డ్. అతనిది బట్టతల. హౌ ఓల్డ్ మైట్ హీ బి? అతను ఎంత వయసు ఉండొచ్చు అతనికి? అరౌండ్ 50 years. సుమారుగా 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఓకే, వాట్ ఈస్ హీ డూయింగ్? వాట్ ఈస్ హీ డూయింగ్? అతను ఏం చేస్తున్నాడు? హీఈస్ టాకింగ్. అతను మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఒక 8వ సెంటెన్స్ గా, 8వ వాక్యంగా an older bald man is talking to her. ఒక వృద్ధుడైనటువంటి, ఒక బట్టతల కలిగి ఉన్న వృద్ధుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే ఫ్రెండ్స్, నౌ చెక్ హిస్ క్లోతింగ్. అతని దుస్తులు చూడండి. వాట్ ప్యాటర్న్ ఈజ్ హిస్ షర్ట్? ఇట్ ఈజ్ స్ట్రైప్డ్. ఆ షర్ట్ మీద గీతలు కనిపిస్తున్నాయి. వాట్ కలర్? లైట్ బ్రౌన్. ఈజ్ ఇట్ ఫార్మల్ ఆర్ క్యాజువల్? ఎస్, దిస్ ఈజ్ క్యాజువల్ డ్రెస్. సో అవర్ 9th sentence is he is wearing a striped shirt. Okay friends, now let's move on to the next point. Think about what he is saying. అతను ఏం చెబుతున్నాడో ఆలోచించండి. ఎలా ఆలోచిస్తా ఉంటారా? బేస్డ్ ఆన్ ద సిచ్యుయేషన్. అక్కడున్న సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి. హీఈస్ ఎంకరేజింగ్. అతను ధైర్యం చెప్తూ ఉన్నాడు. థింక్ అబౌట్ వాట్ హీఈస్ సేయింగ్. హీఈస్ ఎంకరేజింగ్. ఓకే, ఈజ్ హీ హెల్పింగ్ ఆర్ స్కోల్డింగ్? ఎస్, హీఈస్ హెల్పింగ్, నాట్ స్కోల్డింగ్. స్కోల్డింగ్ అంటే తిట్టడం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా మనం చెప్పుకుంటూ పోతున్నప్పుడు మీరు వినుకుంటూ పోవటం కాదు. మీకు స్కోల్డింగ్ అంటే ఏంటనేది మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుని మీ వొకాబులరీ పుస్తకంలో రాసుకోవాలి. ఓకే, అలా మీరు ఫాలో అవుతూ ఉండాలి. సరేనా? హౌ డస్ హిస్ జెస్చర్ షో ఇట్? అతని హావభావాలు ఎలా కనిపిస్తున్నాయి? హిస్ హ్యాండ్ ఈజ్ జెస్చరింగ్ కైండ్లీ. అతను చేస్తుంటే అతను చాలా దయగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. హిస్ హ్యాండ్ ఈజ్ జెస్చరింగ్ కైండ్లీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పదవాక్యంగా దేన్ని తీసుకోవచ్చు? హీ ఎంకరేజెస్ హర్ విత్ కైండ్ వర్డ్స్. అతను ఆమెకు దయగల మాటలతో ధైర్యం చెబుతున్నాడు. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే ఫ్రెండ్స్, నౌ మూవ్ టు ద రైట్ ప్యానల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్ కేర్ఫుల్లీ. వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ద బస్ ఈస్ కమింగ్. సీ ద బస్. ఎస్, దెర్ ఈస్ ఎ బస్. What color is it? Red and white. Okay friends, so the 11th sentence we are going to learn is the bus arrives at the stop. This is simple present tense. Okay, right. See the older man and woman in the right side. What is he doing? He is helping her board. How is he helping? By holding her hand. What is her foot position? Her foot is on the step. Friends, our 12th sentence is the older man helps her board the bus. వృద్ధుడు ఆమెను బస్సు ఎక్కించడంలో సహాయం చేస్తాడు. దిస్ ఇస్ ద సింపుల్ ప్రెజెంట్. ఓకే ఫ్రెండ్స్, అబ్జర్వ్ హర్ ఫేస్ నౌ. ఇప్పుడు ఆమె ముఖాన్ని గమనించండి. హౌ హ్యాస్ ఇట్ చేంజ్డ్? అది ఎలా మారింది? ఇప్పుడు ఆ ముఖం ఎలా ఉన్నది? షీ ఈజ్ స్మైలింగ్. ఆమె చిరునవ్వు చిందిస్తోంది. ఫ్రమ్ వరీ టు వాట్? అంతకుముందు ఆందోళనగా ఉంది కదా, ఆందోళన నుండి ఎక్కడికి మారింది ఆమె?
ఫ్రమ్ వర్రీ టు హ్యాపీ, ఆందోళన నుండి సంతోషానికి. వై, ఎందుకు? బికాస్ ఆఫ్ హెల్ప్, సహాయం వల్ల. ఇక్కడ ఎవరి సహాయం వల్ల? ఎంత కూడా రిటర్న్ ఇంగ్లీష్ లో రాస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ లో అలా కంటిన్యూగా జరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో 13వ వాక్యంగా మనం ఏం చెప్పుకుందాం? షీ స్మైల్స్ యాజ్ షీ గెట్స్ ఆన్ ద బస్. ఆమె బస్సు ఎక్కుతూ చిరునవ్వు చిందిస్తోంది. షీ స్మైల్స్ యాజ్ షీ గెట్స్ ఆన్ ద బస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరో అబ్జర్వేషన్కి వెళదాం. లుక్ ఎట్ ద యంగ్ మెన్ నౌ. ఇప్పుడు యువకులను చూడండి. వాట్ ఆర్ దే డూయింగ్? వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ స్టాండింగ్ బ్యాక్. ఏం చేయట్లేదు, వెనక నిలబడి ఉన్నారు అంతే. ఆర్ దేర్ క్లోజ్ ఆర్ బ్యాక్? ఎస్, దే ఆర్ బ్యాక్. దేర్ ఎక్స్ప్రెషన్స్, వారి వ్యక్తీకరణలు. ఫ్రెండ్స్, ఇక్కడ మరలా చెప్తున్నాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ దేర్ ఎక్స్ప్రెషన్స్ అంటున్నాం అంతే. అదే రిటర్న్ ఇంగ్లీష్ లో హౌ ఆర్ దేర్ ఎక్స్ప్రెషన్స్ అనేవాళ్ళం. వాళ్ళ యొక్క వ్యక్తీకరణ ఎలా ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ లో అదంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వరుసగా మాట్లాడుతూ పోతున్నాం కదా, అలా ఫ్లోలో వచ్చేస్తాం అనమాట. మనం అక్కడే అనుకుంటాం, ఇది ఇలా మాట్లాడితేనే కరెక్ట్ అనుకోవటం వల్లే మనం వెనకబడిపోతాం అనమాట. గుర్తుపెట్టుకున్నారు కదా, దైర్ ఎక్స్ప్రెషన్స్ అంతే, వారి వ్యక్తీకరణలు. అప్పుడు మనం దే లుక్ న్యూట్రల్, వారు న్యూట్రల్ గా ఉన్నారు, మామూలుగా ఉన్నారు అని సమాధానం చెప్తాం అనమాట. సో అవర్ 14th sentence is the young men stand back. యువకులు వెనక నిలబడి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ డిస్క్రైబ్ ద ఓవరాల్ సెట్టింగ్. ఇప్పుడు మొత్తం సెట్టింగ్ ఒకసారి చూడండి. వేర్ ఇస్ దిస్? ఇది ఎక్కడ? ఇట్ ఈస్ అన్ ఇండియన్ సిటీ స్ట్రీట్. ఓకే, వాట్ బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్? పీపుల్, వెహికల్స్, ట్రీస్. ఇస్ ఇట్ బిజీ? ఎస్, బిజీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 15వ వాక్యంగా ద సీన్ ఈజ్ సెట్ ఇన్ ఏ బిజీ ఇండియన్ సిటీ స్ట్రీట్. ఈ సన్నివేశం రద్దీగా ఉన్న భారతీయ నగర వీధిలో జరుగుతోంది అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ లెసన్. We will meet again in the next video. Until then, keep practicing. Okay, bye.